కేసీఆర్ చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకి పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేసే సత్తా లేదు అని అన్నారు. ఎందుకంటే మొన్న పొత్తులు లేకపోతే అసలు చంద్రబాబు నాయుడు గెలిసే వాళ్ళు కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు కాదు అన్నట్టు కేసీఆర్ మాట్లాడడం అయితే జరిగింది. ఇదంతా ఎందుకు మాట్లాడారు అంటే, నార్మల్ గా ఈ రోజు ఆయన ఫామ్ హౌస్ లో ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ టైంలో మొత్తం తెలంగాణ ఎలా ఉంది, రాష్ట్రం ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది అనే ఒక డిస్కషన్ తో మాట్లాడారు. అదే టైంలో ఆంధ్ర రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ తెలంగాణకు వస్తే తెలంగాణ ఎన్నో సిరులున్న తెలంగాణ, దీన్ని ఎంతో మంది దోచుకోవడానికి రెడీగా ఉన్నారు అన్నట్టు మాట్లాడారు. దాంతో పాటు 14 నెలలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ప్రజలకు ఏమీ చేయలేదని కూడా కేసీఆర్ అన్నారు. వీటితో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే 10 ఏళ్ళు ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు ప్రజలు ఎంతో సుఖ సంతోషాల్లో ఉన్నారని, కానీ కాంగ్రెస్ ఇచ్చిన కొన్ని అబద్ధపు హామీలను నమ్మి వాళ్ళు మోసపోయారని, ఇప్పుడు అందులోనే వాళ్ళు బ్రతకాల్సి వస్తుంది అన్నట్లు కూడా కేసీఆర్ మాట్లాడారు. రాబోతున్నది మనమే అని, సింగిల్ గా ఒంటరిగా వచ్చి పోటీ చేస్తామని, ఒంటరిగానే అధికారాన్ని చేజిక్కించుకుంటామని కూడా కేసీఆర్ అన్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా మాట్లాడేటప్పుడు పొత్తులు లేకపోతే ఈసారి చంద్రబాబు నాయుడు అసలు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పారు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఎవ్రీ టైం చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికలకు వచ్చేటప్పుడు 1 లేదా 1 నుండి 5-6 పార్టీలను ఆయన వెంట పెట్టుకొని వచ్చి అవతల వాళ్ళ మీద పోటీ చేయడం అయితే అది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, లేకపోతే సింగిల్ గా ఉన్న దాన్ని ఏమంటారు విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. మొన్న 2024 ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అదే వచ్చింది. అదే మాటని కేసీఆర్ చెప్పారన్నమాట. అంటే ఆయన పొత్తులు లేకపోతే ఆయన అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు, ముఖ్యమంత్రి మరోసారి అయ్యే ఛాన్స్ లేకుండా ఉండింది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఈ వాదనలు లేకపోతే ఈ వ్యాఖ్యలు ఏవైతే కేసీఆర్ చేశారో దాని మీద రాజకీయ చర్చ నడుస్తోంది. మరి ఇంత తెలిసిన మీరెందుకు తెలంగాణలో ఓడిపోయారు అన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే మాట్లాడుతున్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళైతే, కొంతమంది కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ పీపుల్ కూడా ఉన్నారు. చూడాలి మరి దీని మీద, ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన ఈ వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారు అనేది అయితే చూడాలి.